హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. డిసెంబర్ 15th కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, సెకండ్ బంగ్లాదేశ్ ఇండియా కాటన్ ఫెస్ట్ 2020 హెల్డ్ అట్ ఢాకా, బంగ్లాదేశ్. ఏంటి అంటే సెకండ్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా కాటన్ ఫెస్టివల్ 2020లో జరుగుతుంది. ఎన్నోది సెకండ్ అన్నమాట. ఇది ఎక్కడ ఏ ఇయర్లో? 2019లో ఒకటి జరిగింది. ఇది సెకండ్ బంగ్లాదేశ్ ఇండియా కాటన్ ఫెస్ట్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఢాకా, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ క్యాపిటల్లో ఈ ఫెస్ట్ అన్నది జరుగుతుందన్నమాట. హెల్డ్ అట్ హోటల్ రాడిసన్ బ్లూ వాటర్ గార్డెన్ ఇన్ బంగ్లాదేశ్, ఢాకా. బంగ్లాదేశ్ ఢాకాలోని ఏ హోటల్లో జరుగుతుందంటే హోటల్ రాడిసన్ బ్లూ వాటర్ గార్డెన్లో ఈ ఫెస్ట్ అన్నది జరుగుతుంది. ఇట్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై బంగ్లాదేశ్ అండ్ ఇండియా కాటన్ అసోసియేషన్. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే బంగ్లాదేశ్ కంట్రీ అండ్ ఇండియాకి సంబంధించిన కాటన్ అసోసియేషన్ వాళ్ళు జాయింట్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. ఇది సెకండ్ టైం జరుగుతుంది. చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు అంటే దీనికి సల్మాన్ ఫజ్లర్ రెహమాన్. ఈయన ఎవరు అంటే బంగ్లాదేశ్ యొక్క పిఎం యొక్క అడ్వైజర్ అన్నమాట. బంగ్లాదేశ్ పిఎం యొక్క అడ్వైజర్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంకా ఇండియన్ కాటన్ అసోసియేషన్ ఇండియన్ కాటన్ అసోసియేషన్ లిమిటెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1962లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? బతిండా, పంజాబ్లోని బతిండాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. భారతీ యాక్సా లైఫ్ ఇంట్రొడ్యూస్డ్ హ్యాష్ట్యాగ్ గాట్ యూ కవర్డ్ క్యాంపెయిన్ డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 12న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే జరుపుకుంటామన్నమాట. ఈరోజు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు దేన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే హ్యాష్ట్యాగ్ గాట్ యూ కవర్డ్ క్యాంపెయిన్ని ఒక క్యాంపెయిన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. దీని ద్వారా ద క్యాంపెయిన్ ఈజ్ ఎ స్పెషల్ ఇనిషియేటివ్ టు అప్రిషియేట్ ద ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ ద ఆన్గోయింగ్ COVID-19 పాండమిక్. అంటే దీని ద్వారా, ఈ క్యాంపెయిన్ ద్వారా వీళ్ళు అంటే COVID-19 అంటే ఇది COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ కదండి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కొంతమంది వర్కర్స్ అంటే లైక్ డాక్టర్స్ కానీ, పోలీసులు కానీ, లేకపోతే మున్సిపల్కి సంబంధించిన వర్కర్స్ ఉంటారు కదండి. ఇట్లాంటి వర్కర్స్ అంటే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వర్క్ చేసిన వాళ్ళకి ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ముందుండి ఈ వర్క్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ కోసం అని చెప్పి ఈ క్యాంపెయిన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ మాస్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు. టు ప్రొవైడ్ ఈ క్యాంపెయిన్ ద్వారా వీళ్ళందరికీ మాస్క్లు ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ పార్ట్నర్ విత్ ప్రీమియరో స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఇట్స్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ కోసం భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరితో పార్ట్నర్స్ అయ్యారంటే ప్రీమియరో స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో పార్ట్నర్స్ అయ్యారు. యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండి అండ్ సిఈఓ ఎవరండి? పరాగ్ రాజా. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎక్సిమ్ బ్యాంక్ ఎక్స్టెండ్స్ $448 million లైన్ ఆఫ్ క్రెడిట్ టు ఉజ్బెకిస్తాన్ అనమాట. ఇదేంటి? ఎక్సిమ్ బ్యాంక్ అంటే దీని అబ్రివేషన్ చూద్దామండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఎక్సిమ్ బ్యాంక్ ద్వారా ఉజ్బెకిస్తాన్కి మన ఇండియా గవర్నమెంట్ ఎంత అమౌంట్ని ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎంత అమౌంట్ని
ఇచ్చింది అంటే $448 మిలియన్ ఇచ్చిందనమాట. అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ ఏంటి అంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి ఒక బిజినెస్ పర్పస్ కోసము అంటే ఇచ్చే అమౌంట్ని లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇస్తారనమాట. దాన్ని లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఇది ఈ బ్యాంక్ ద్వారా ఉజ్బెకిస్తాన్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు అంటే ప్రాజెక్ట్స్ ఇన్ ద రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ అండ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్స్. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఉజ్బెకిస్తాన్కి ఇండియాకి మధ్య కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి. ఈ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్స్ ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఈ 2 కంట్రీస్కి మధ్య. వాటి కోసం అని చెప్పి ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత అమౌంట్ని $448 మిలియన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీకి ఇచ్చిందనమాట. ఇంకా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎగ్జిమ్ బ్యాంక్ 1982లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎండి ఎవరు? డేవిడ్ రాస్ క్విన్హా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఎగ్జిమ్ బ్యాంక్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ బ్యాంక్ అనమాట. దేని ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది ఎగ్జిమ్ బ్యాంక్? ఆర్బీఐ బ్యాంక్ ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. CII signs a MOU with Amazon India to enable benefits of e-commerce to MSMEs in 10 states across India at the 14th CII Global MSME Business Summit 2020. CII దేంతో సైన్ అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్స్ విత్ అమెజాన్ ఇండియాతో CII సైన్ అయిందనమాట. కొన్ని మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి సైన్ చేసింది. ఎందుకు అంటే టు ఎనేబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ-కామర్స్. అంటే అమెజాన్ ఇండియా ద్వారా మనకి ఈ-కామర్స్ బిజినెస్ అన్నది జరుగుతుంది కదండి. దాని యొక్క బెనిఫిట్స్ని తీసుకోవడం కోసం, అది కూడా ఎవరి కోసం అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి, అంటే వీళ్ళకి యూజ్ అయ్యే విధంగా వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఎన్ని స్టేట్స్కి? మన ఇండియాలో అక్రాస్ 10 స్టేట్స్ అనమాట. ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాయి అంటే 17th CII గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ SME బిజినెస్ సమ్మిట్లో ఈ అగ్రిమెంట్ని సైన్ చేశాయన్నమాట. దీని యొక్క థీమ్ ఏంటండి? రీబూట్ టు రీబౌండ్ స్టిమ్యులేటింగ్ డిమాండ్ అండ్ సప్లై సైడ్. థీమ్ ఏంటి? రీబూట్ టు రీబౌండ్ స్టిమ్యులేటింగ్ డిమాండ్ అండ్ సప్లై సైడ్. నెక్స్ట్ CII అంటే ఏంటి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? ఉదయ్ కోటక్ అనమాట. ఇతను ఇంకొకటి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈయన MD అండ్ CEO అనమాట. ఈయన CIIకి ప్రెసిడెంట్ ప్లస్ కోటక్ మహీంద్రా బ్యాంక్కి MD అండ్ CEO. CIIకి డైరెక్టర్ జనరల్ ఎవరండి? చంద్రజిత్ బెనర్జీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీ ఇండియాలో ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అష్రఫ్ పటేల్ ఆఫ్ ప్రవాహ్ అండ్ కమ్యూనిటీ యూత్ కలెక్టివ్ విన్ 11th సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇండియా 2020. 11th సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇండియా 2020. మన ఇండియాలో 11th సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే అష్రఫ్ పటేల్ ఆఫ్ ప్రవాహ్. ఈవిడకి ఈ అవార్డు వచ్చింది. దీన్ని ఎవరు ప్రజెంట్ చేశారు అంటే స్మృతి ఇరానీ. ఈవిడ ఎవరండి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ టెక్స్టైల్స్. ఈమె ఎవరు? స్మృతి ఇరానీ ఎవరండి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ అండి. ఈ 11th సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? అష్రఫ్ పటేల్ ఆఫ్ ప్రవాహ్, ఈవిడకి వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. డచ్ మ్యాన్ మ్యాక్స్
Verstappen won the Abu Dhabi Grand Prix 2020 in the crucial race, Formula 1 race winner. ఓకే, అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2020లో ఫార్ములా 1 రేస్ విన్నర్ ఎవరు అంటే మ్యాక్స్ వర్టపెన్. ఈయన ఏ కంట్రీకి చెందినవాడు? డచ్ మ్యాన్. ఏ కంట్రీకి? ఇతను వచ్చి డచ్ మ్యాన్ అనమాట. ఇది అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఎన్నోది అంటే 17th. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ఎన్నోదండి? 17th అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యష్ వర్ధన్ విన్స్ గోల్డ్ ఇన్ ద 10 meters ఎయిర్ రాఫిల్ ఈవెంట్ అట్ ద 6th ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్. 6th ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ని ఎవరు విన్ అయ్యారంటే యష్ వర్ధన్ అనమాట. ఇది జూనియర్ ఛాంపియన్షిప్ అండి, జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఇతనికి ఎన్ని ఇయర్స్? 17 years. ఎన్ని అంటే 10 meters ఎయిర్ రైఫిల్లో దీనికి ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎవరికి? యష్ వర్ధన్కి. ఇతనికి ఎన్ని ఇయర్స్? 17 years. నెక్స్ట్ సిల్వర్ ఎవరికి వచ్చిందండి? మార్టిన్ స్ట్రెంఫెల్. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వాడు? ఆస్ట్రియా. బ్రాంజ్ ఎవరికి వచ్చింది? అలెగ్జాండర్ హాల్కిన్. ఇతను ఏ కంట్రీకి చెందినవాడు? ఉక్రెయిన్కి సంబంధించినవాడు. ఇతని ర్యాంక్ ఎంత అండి? యశ్వర్ధన్ ర్యాంక్ ఎంత అంటే వరల్డ్ వైడ్ 25th పొజిషన్లో ఉన్నారు. వరల్డ్ వైడ్ 25th పొజిషన్లో ఉన్నాడు ఇతను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు అండి? December 14th. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు? December 14th. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. తమిళనాడు సీఎం సైన్స్ 18 MOUs ఫర్ 24 ప్రాజెక్ట్స్ వర్త్ 24,248 crores with multiple companies attracting investment in the state, which has the potential to create 54,218 jobs in the state. తమిళనాడు సీఎం వచ్చి ఒక 24 ప్రాజెక్ట్స్ కోసం అంటే డిఫరెంట్ కంట్రీస్తో 18 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద సైన్ చేశారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ వచ్చి వాళ్ళ స్టేట్లో కొన్ని కంపెనీస్ అన్నవి పెడితే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్రియేట్ అవుతుంది కదండి. 54,200 దాదాపు దాని ద్వారా 54,218 జాబ్స్ అన్నవి ఆ స్టేట్లో క్రియేట్ అవుతాయి అన్నమాట, వస్తాయి, ఇవ్వచ్చు. దానికోసం ఎంత ఆ ప్రాజెక్ట్ వర్త్ ఎంత అంటే 24,248 crores అనమాట. తమిళనాడు క్యాపిటల్ ఏంటి? చెన్నై. సీఎం ఎవరు? ఎడ్డపడి కె పళనిస్వామి. పళనిస్వామి. గవర్నర్ ఎవరు? బన్వరిలాల్ పురోహిత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫౌండేషన్ స్టోన్ టు బి లేడ్ ఫర్ మెగా డీసాలిటేషన్ ప్లాంట్ ఆఫ్ 10 crore లీటర్ పర్ డే కెపాసిటీ అట్ మండ్వి ఇన్ కచ్, గుజరాత్. అంటే ఏంటి? మెగా డీసాలినేషన్ ప్లాంట్ కోసం ఒక ఫౌండేషన్ అంటే శంకుస్థాపన చేశారండి. ఇది ఎక్కడ అంటే మండ్వి, కచ్, గుజరాత్లోని కచ్లో మండ్వీలో ఈ మెగా డీసాలిటేషన్ ప్లాంట్ దానికోసం శంకుస్థాపన చేశారు. ఇది పర్ డేకి దీని ద్వారా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ డీసాలినేషన్ అవుతుంది అంటే 10 crore లీటర్స్ పర్ డే అనమాట. ఇది ఇప్పుడు మన ఇండియాలో ఎన్నోది అంటే 5th డీసాలిటేషన్ ప్లాంట్ అనమాట మన ఇండియాలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా, ఇరాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ డిస్కస్డ్ ద జాయింట్ యూజ్ ఆఫ్ చబహర్ పోర్ట్ ఫర్ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ పర్పస్ అండ్ ఎన్హాన్స్డ్ రీజనల్ కనెక్టివిటీ. ఇండియా, ఇరాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ 3 కంట్రీస్ వచ్చి ఒక జాయింట్ మీటింగ్ అన్నది కండక్ట్ చేసుకున్నారండి. ఎందుకు అంటే చబహర్ పోర్ట్ అనేది ఉంది కదా, ఆ చబహర్ పోర్ట్ ద్వారా
ట్రేడ్ కోసము అండ్ రీజనల్ అంటే ఆ కంట్రీస్కి, ఆ 3 కంట్రీస్కి మధ్య రీజనల్ కనెక్టివిటీ కోసము, ట్రాన్స్పోర్ట్ కోసం అండ్ ట్రేడ్ కోసం అని ఆ చబహర్ పోర్ట్ ద్వారా ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ జరగడం కోసం ఆ 3 కంట్రీస్కి ఒక కనెక్టివిటీ కోసం అని చెప్పి ఈ మీటింగ్ జరిగిందనమాట. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? తష్కెంట్. కరెన్సీ ఏంటి? సోమ్. ప్రెసిడెంట్ ఎవరు అండి? షౌకత్ మీర్జియోయేవ్. షౌకత్ మీర్జియోయేవ్. ఇరాన్ ఒక క్యాపిటల్ ఏంటి? టెహ్రాన్. కరెన్సీ ఏంటి? ఇరానియన్ రియల్. ప్రెసిడెంట్ ఎవరు? హసన్ రోహానీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అపాయింట్స్ శాన్మోయ్ చక్రబార్తి యాజ్ సిఆర్ఓ ఫర్ 3 years. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఆర్ఓగా ఎవరిని అపాయింట్ చేసిందండి? శాన్మోయ్ చక్రబార్తి అనే అతన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఆర్ఓగా అపాయింట్ చేసింది. సిఆర్ఓ అంటే ఏంటి? చీఫ్ రిస్క్ ఆఫీసర్ అనమాట. ఎన్ని ఇయర్స్ వరకు? 3 years వరకు. హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ముంబైలో ఉంది. దీని ఒక ఎండి అండ్ సిఇఓ ఎవరు? శశిధర్ జగదీశన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. స్పైస్ మనీ హ్యాస్ అపాయింటెడ్ సోనూ సూద్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. స్పైస్ మనీ అనే ఒక కంపెనీ సోనూ సూద్ని ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారండి. ఈ స్పైస్ మనీ కంపెనీ ద్వారా డిజిటల్ అండ్ ఫినాన్షియల్గా అంటే 1 crore రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎంపవర్ చేస్తుందన్నమాట. ఏంటి? డిజిటల్గా అండ్ ఫినాన్షియల్గా ఎంపవర్ చేస్తుంది దాదాపు 1 crore రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్కి. నెక్స్ట్ ఏంటి? సోనూ సూద్ ఆటోబయోగ్రఫీ ఈజ్ టైటిల్ ఐ యామ్ నో మిసైల్. సోనూ సూద్ ఒక ఆటోబయోగ్రఫీ టైటిల్ ఏం పెట్టారంటే ఐ యామ్ నో మిసైల్. మిసై అంటే గొప్పవాడు, మహాపురుషుడు అని మీనింగ్. మీకు కనుక నా కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నేను వాటిని రెక్టిఫై చేస్తాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.